అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో, అటువంటి పనులలో. కానీ హైకోర్టులు అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం టవర్లు, అసెంబ్లీకి, హైకోర్టు భవనాలకే పరిమితం చేయలేదు. ఏ పని చూసినా కూడా అక్కడ దోపిడీగా కనిపిస్తుంది. అది రోడ్లైనా కావచ్చు, మురుగునీటి కాలువలైనా కావచ్చు, సీవరేజ్ ప్లాంట్ల విషయంలో అయినా కావచ్చు, కొండవీటి వాగు వరద మళ్లింపైనా కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే డిజైన్ల ఫీజు అయినా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. కేవలం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటి డిజైన్ల కోసమే ఈయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 401 కోటి డిజైన్ల కోసం, బొమ్మలు వేసిన దానికి. కొండవీటి వాగు నుంచి వారధి వరకు, కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు 170 కోట్లు పెట్టినాడు. కిలోమీటర్కు 170 కోట్లు ఖర్చు చేసినాడు. అదే మా హయాంలో బెంచ్ సర్కిల్లో మీ కన్న ముందునే ఫ్లైఓవర్ కనిపిస్తుంది, మా హయాంలోనే కట్టాం. కిలోమీటర్కు 35 కోట్లు మాకైంది ఖర్చు. మీరందరూ విజయవాడ పోతాను, అందరూ విజయవాడలో సిటీలో నుంచి పోతాంటారు. రెండో ఫ్లైఓవర్ కనిపిస్తుంది, మన హయాంలోనే కట్టాం పూర్తిగా. 35 కోట్లు కిలోమీటర్కి అయితే ఇది 170 కోట్లు. నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది బంగారంతో ఏమైనా కడతానారా ఆడేమన్నా అని చెప్పి. బంగారు బిస్కెట్లు ఏమైనా లోపల ఏమైనా పెట్టినారా? స్మార్ట్గా బంగారు బిస్కెట్లు కనపడేట్టుగా పెట్టినారా? అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కు 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు. 6 లేన్ మన దగ్గర 53 కోట్లు కిలోమీటర్కి. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట.
అడగకూడదట, అడిగితే ఎదురుదాడి. అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, ఏడేళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకో 50 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇదందరూ నిజంగా గమనించాలా. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాన్. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు.